మంచిగా కొన్ని సందర్భాల్లో మనం కష్టాలు వంటి బాటలు నడుస్తున్నప్పుడు మన సామర్థ్యం చూసుకొని భయపడుతూ ఉంటాం. శక్తికి మించిన భారం నా జీవితంలో ఉంది కదా, నేను సామర్థ్యం లేనివాడికి కనబడుతున్నాను, నేను ఏ విధముగా ప్రయత్నాలు చేసినా దీన్ని సాధించలేని చెప్పి మనం అనేక సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే సామర్థ్యానికి మించిన కష్టాలు ఎదురవుతున్నప్పుడు, సామర్థ్యానికి మించిన బాధలు ఎదురవుతున్నప్పుడు, సామర్థ్యానికి మించిన సవాల్ ఎదురవుతున్నప్పుడు మన జీవితాలు మనం చూసుకొని ఒక్కోసారి మన శక్తిని బట్టి మనం కోల్పోతూ బాధపడుతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం మైక్ తీసుకు చదివినవారు, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తున్నాం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దగ్గరగా తప్పకూడదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట, మీ దేవుడైన యెహోవాని మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. మనిషిగా మన జీవితాల్లో సామర్థ్యం మనకు ఉండదండి. ఎందుకంటే మానవులుగా కొన్ని పనులు మనం చేయగలం, కొన్ని కార్యక్రమాలు కూడా మనం జరిగించే ఏర్పాటు మనకు ఉంటుంది. శక్తికి మించిన కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు, శక్తికి మించిన భారం మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాట, యెహోవాను మనం జ్ఞాపకం చేసుకోవలెను. దేవుడి స్తోత్రం. చాలామంది లోకంలో శక్తికి మించిన భారం భుజాల మీద రాగానే మనుషుల్ని, బంధువుల్ని, ఎవరైనా ఈ భారం మోస్తారా, సహాయం చేస్తారని చెప్పి మన హృదయాలు లోకంలో ఉన్న మనుషుల్ని వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే నీకు సామర్థ్యం కలిగి చేయవాడు ఆయనే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మొయ్యలేని భారం వంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, మొయ్యలేని వాడిగా జీవితం మిగిలిపోతున్నప్పుడు, నీ కళ్ళ ముందు సామర్థ్యం లేని మహాబల పని ఉన్నప్పుడు మనిషి దేవుని జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉండి ఆయన పాదాల వద్దకు వచ్చేవాడిగా మారితే, ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట, సామర్థ్యం లేని నీకు దేవుడు సామర్థ్యాన్ని కలగజేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన దేవుడు ఎవరు అంటే మనకు సామర్థ్యాన్ని కలగజేసేవాడు. మనం ఓడిపోవడం దేవుడికి ఇష్టం కాదండి. మనం ఓడిపోయే పరిస్థితుల్లో ఉండడం కూడా దేవుడికి ఇష్టం కాదు. ఎప్పుడు కూడా దేవుడు కోరిక తన బిడ్డలు గెలవాలని ఆశ. అయితే మన జీవితంలో చాలా సందర్భాల్లో దేవుడు ముందుకు వెళ్ళకపోవడం, దేవుడు ముందుకెళ్ళి మన బాధను పూర్తిగా చెప్పుకోకపోవడం, లోకంలో ఉన్న మనుషులందరి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సామర్థ్యాన్ని కలగజేసే దేవుడు మనకున్న ఆయన సహాయం మనం అందుకోలేక ఓడిపోతూ ఉంటాం. అసలు దేవుడి ఆలోచన మనం ఎప్పుడు కూడా ఓడిపోకూడదని. శక్తికి మించిన పని నీ ముందు ఉన్న, శక్తికి మించిన భారం నీ ముందు ఉన్న దైవజనమా, దేవుని జ్ఞాపకం చేసుకునే వ్యక్తులకు మనం మారాలి. ఎందుకంటే మన పితరులకు వాగ్దానం చేసిన దేవుడు సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించాం. చాలా బలహీనతలుగా ఉన్నవారు ఎరుకో గోడలు కూల్చిన వారిగా మారారు. చాలా బలహీనలుగా ఉన్నవారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తారు. అంటే ఎర్ర సముద్రం పాయలవ్వడానికి, ఎరుకో వంటి గోడలు కూలడానికి ఎవరిచ్చారు సామర్థ్యం? దేవుడే కదా. దేవుడి శక్తి వారి జీవితానికి అండగా వచ్చినప్పుడు ఎరుకో వంటి గోడలు కూడా వారి ముందు ఆగలేదండి. దేవుడి శక్తి వారికి తోడుగా వచ్చినప్పుడు సముద్రం 2 పాయలుగా మారిపోయింది. దేవుడి శక్తి వారికి తోడుగా వచ్చినప్పుడు ఎరుకో వంటి ప్రజలు పిరికివారిగా మార్చేశారు. దేవుడి శక్తి వారికి తోడుగా వచ్చినప్పుడు కొండను పిండిగా మార్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దైవజనమా, సామర్థ్యానికి మించిన పోరాటం
మన బతుకులు అప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకు శక్తికి మించిన భారం కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మన చేతుల్లో పైసా లేకపోయినా సామర్థ్యం కలిగిన కార్యం కళ్ళ ముందు నాట్యమడుతూ ఉంటే కొంత మన కలవరం చెందుతూ ఉంటుంది. కానీ దేవుని జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఉండి ఆయన ముందుకెళ్ళి, దేవా నేను సామర్థ్యం లేని వాడుగా ఉన్నాను, నా వల్ల ఈ కార్యక్రమం జరగదు, నేనైతే ఈ కార్యక్రమం చేయలేను, కానీ నా తరపు నువ్వు చేయగల తండ్రి అని హృదయపూర్తిగా దేవుడితో మాట్లాడి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ వల్ల ఏది జరగదనుకున్నావో అది దేవుడు జరిగి చూపిస్తాడు. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో మాకు సావు అంటే తెలియదని, మేము కూడా సామాన్య కుటుంబంలో, ఒక అన్యుల కుటుంబంలో పుట్టినవాడిని. చిన్న వయసు నుంచి చాలా పిరికివాడగా ఈ లోకంలో పెరిగినవాడిని. అటువంటి నా జీవితంలో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి ఆ అనుభూతి నాకు తెలియపోయినా దర్శించి మాట్లాడినప్పుడు ఆ సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఒకప్పుడు ఆడవాళ్ళ ముఖం చూస్తూ మాట్లాడాలంటే పిరికివాడిని. ఈరోజు స్టేజ్ ఎక్కానంటే ఇది పడిపోద్ది. అందరికి దేవుడి స్తోత్రం. ఎవరిచ్చారు బలం? ఆలోచన ఇచ్చాయి. మానవుడిగా నా శక్తి కాదే, నా బలము కాదే. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడి మీద ఆనుకున్నప్పుడు దైవశక్తి పిరికి వారికి బలం సమకూరుస్తుంది. మొయ్యలేని వారికి మొయ్యగలిగిన శక్తి ఆ దేవుడు అనుగ్రహిస్తా. అందుకే ఈ రాత్రికాలం ముందు నీ జీవితంలో కూడా శక్తికి మించిన భారం నీ కళ్ళ ముందు కనబడుతుందా? అమ్మో ఇది నీ మొయ్యలేను అనుకుని దిగులు చెందే వ్యక్తిగా ఉన్నావా? నీ కళ్ళకు సామర్థ్యం లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయా? అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది ఊరిలో ఉన్న పెద్దలు కాదు, నువ్వు అనుకున్న చుట్టాలు కాదు, కానీ యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన ముందుకు వచ్చి బలాన్ని కోరుకుంటే, ఆయన శక్తిని కోరుకుంటే దైవజనమా, ఈ రాత్రి దేవుడు వాక్యం అంటుంది, యెహోవా ఏ సామర్థ్యము కలగ చేయవాడు, ఎంతటి వాడు, ఎంత పనికిరాని వాడినైనా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటే నేను పుల్ల వాడేసుకుంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం రాత్రి అంటుంది, మన సామర్థ్యము ఇప్పుడు కూడా కొంతవరకు పనిచేస్తుందండి, కానీ దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన బలం, ఆయన మన జీవితాల సామర్థ్యపరచువాడుగా ఉన్నాడు కనుక శక్తికి మించిన భారం కలిగినప్పుడు మనం మొదట జ్ఞాపకం చేసుకోవలసింది దేవుణ్ణి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో పరిస్థితుల్లో కూడా మీ పైకి సాగులు చెప్పమండి, గుండెలో చాలా అగ్ని పర్వతాల వంటి దుఃఖాలు మాకుంటాయి. మొయ్యలేని భారం దేవుడు ముందెడుతూ ఉంటాడు. కానీ బాధ మేము మొదటిగా దేవుడి ముందు పంచుకొని దేవుడే మా బలమునకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ కార్యాలు ఈజీగా అయిపోతాయి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుడే మా బలం, దేవుడే మాకు ఆధారం, దేవుడే మాకు బలం, దేవుడే మాకు ఆధారం. శక్తికి మించిన భారము భుజాల మీద ఉన్నప్పుడు, శక్తికి మించిన భారము భుజాల మీద ఉన్నప్పుడు యెహోవానే జ్ఞాపకం చేసుకొని దేవుడి ముందర కన్నీరు కార్చగా, యెహోవా నామము జ్ఞాపకం చేసుకొని దేవుడి ముందర కన్నీరు కార్చగా, చేస్తాడులే అద్భుతాలు, కడతాడులే అద్భుతాలు, చేస్తాడులే అద్భుతాలు, కడతాడులే అద్భుతాలు. ఆశ్చర్యకరమైన కార్యాలతో మన కళ్ళను కడతాడులే, ఆశ్చర్యకరమైన కార్యాలతో మన కళ్ళను కడతాడులే. హల్లెలూయా. దేవుడు ఒక సామర్థ్యం ఇస్తాను తప్ప కొట్టలేదు. ఒకసారి 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని
ఒక్కసారి మనం ధ్యానం చేసుకునే ప్రయత్నించాలి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించడానికి మా ఎంతట మేమే సమర్థులము కాదు, మేమేమి సామర్థ్యులం కాము, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఆనాడు అపోస్తులు చాలా మంది జీవితాలు వారు మారుస్తూ ఉన్నారు. దెయ్యాలు పట్టిన వారి జీవితాలు వదలకొడుతూ ఉన్నారు. రోగాలతో వచ్చిన వారికి యేసు నామములో ప్రార్థన చేస్తూ రోగాలు పోతూ ఉన్నాయి. అనేకులు బిచ్చగాని ధనవంతులుగా మారుస్తూ ఉన్నారు. పేదవారి జీవితాలు ప్రార్థన చేస్తూ ఉంటే వారు గొప్పవారిగా మారిపోతున్నారు. చాలామంది వారి జీవితాల్లో అడుగుతున్న ప్రశ్న, మీరు బాగా సామర్థ్యం కలిగిన వారండి అన్నారు. దేవుడి స్తోత్రం. వాళ్ళంటారు, మేమేదో చేసినట్టు చెప్పుకోవడం మాకెందుకు ఏమన్నారండి? మా శక్తి చేత మా బలమ చేత దమ్మిడి కార్యం చేయలేం, ఇదంతా యెహోవా వల్ల కలుగుతున్నది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితాల్లో వారు గుర్తించిన ఆలోచన, మా సామర్థ్యాన్ని బట్టి మా శక్తిని బట్టి కార్యక్రమాలు జరగటాల, దేవుడు వలనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రి కాలం అందుకు కూడా మనం ఆలోచన చేయాలి. ఇంత పెద్ద సేవ యెహోషాపాతు గారు అట్లా ఎవరు చేస్తున్నారు సేవ? దేవుడే నడిపిస్తున్నాడండి. నిజం. 7 సంవత్సరాలు జీవిత యాత్రలో సేవా జీవితం ఇక్కడ పెట్టిన తర్వాత ఇన్ని రోజులు భోజన కార్యక్రమం అవుతుంది, ఇంతమంది బాగుపడి అనేక ఎవరు జరుగుతున్నది? దేవుడే రండి. దేవుడు బలమే నడిపిస్తుంది, దేవుడి శక్తి నడిపిస్తుంది, దేవుడే సమస్త కార్యములు జరిగిస్తున్నాడు. కనుక మనం గుర్తించవలసింది, దేవుడే బలము సమకూర్చువాడు. ఈ శిష్యులందరూ కూడా చెప్తున్న మాట, మేమేదో అద్భుతాలు చేసినట్లుగా మేమేదో అనుకున్నట్లు కాదు, కానీ ఇదంతా కూడా దేవుడి శక్తిని బట్టి దేవుడి సామర్థ్యం బట్టి కలుగుచున్నది. దేవుడి స్తోత్రం. అంటే వారికి అర్థమైపోయింది, ఇన్ని అద్భుతాలు జరగడానికి వెనకాల కారణం యెహోవా నామాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడి శక్తి మీద వారు ఆధారపడి, దేవుడి మీద వారు ఆధారపడి ప్రతి కార్యక్రమంలో కూడా శక్తికి మించిన సమస్య ఎదురవుతున్నప్పుడు, శక్తికి మించిన భారం వారి జీవితాలు ఎదురవుతున్నప్పుడు, శక్తికి మించిన పోరాటాలు వారి జీవితాలు వెంటాడుతున్నప్పుడు కూడా దేవుడి శక్తి వారికి అనుగ్రహించి జయాన్ని కలగజేసిన తండ్రిని మనం అందరం కలిగి ఉన్నామండి. దేవుడి స్తోత్రం. దేవుడి కోరిక ఏ మనిషికి కూడా ఓడిపోకూడదని. కానీ చాలా మంది జీవితం లోకంలో ఓడిపోతుంది. కారణం దేవుడిని శక్తిని మనం ఆధారం చేసుకోకపోవడం వల్ల, దేవుడిని మన ఆధారం చేసుకోకపోవడం వల్ల, మన సామర్థ్యం అనుకుని పరిగెత్తే వ్యక్తిగా ఉంటే నీ సామర్థ్యం ఎంతవరకు పనిచేస్తుంది? 5 కేజీలు లేపుతాం, 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు, 100, 150 లేపం. ఎందుకంటే సమస్య పెరిగే కొన్ని దొక్కేస్తుంటుంది, నీ వేదన పెరిగే కొన్ని దొక్కేస్తుంటుంది. కానీ దేవుడి శక్తి ఎంత భారమైన మొయ్యగలదు, తప్పకూడదు. హల్లెలూయా. దేవుడు చేయాలనుకున్న కార్యక్రమానికి మనం కూడా ఒక నమ్మకముగా అడుగులు వేసే వ్యక్తిగా ఉంటే తన కార్యక్రమం తనే జరిగించే వ్యక్తిగా దేవుడు మారిపోతాం. మేము కూడా ఈ మధ్య కొన్ని ఆటంకాల్లో కొన్ని వాటిలో మైండ్ చాలా మాకు డిఫరెన్స్గా వెళ్తుంది. అయినా దేవుడి మీద ఆధారపడి మేము ఆనుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీకు శుభవార్త త్వరలో వింటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో సామర్థ్యం లేనప్పుడు యెహోవాని జ్ఞాపకం చేసుకొని ఆయన మీద ఆధారపడే వ్యక్తులుగా ఉంటే సామర్థ్యం కలగచేయవాడు ఆయనే. ఒకవేళ ఏదైనా వల్ల జరిగి ఉంటే నువ్వు చేసి గుర్తించకూడదు. ఎవరు గుర్తించాలి? ఈ దేవుడు వల్ల జరిగి గుర్తించాలి. నేను కాబట్టి ప్రార్థన పోయిందన మాకు వాపసిపోతుంది ఇప్పుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వల్ల జరిగిన చెప్పడం వల్ల ఆస్వాదించబడతాం. నాకు చాలా భయం అండి ఎప్పుడు కూడా సంఘంలో నేను మాట ఉపయోగించి, ఎందుకంటే చాలా శాపం అది. ఏ దినమైతే నువ్వు చేసే గొప్పలు చెప్పుకుంటావో నీకు బాగా దోషపడిపోద్ది. అది దేవుడని చెప్పు, కంచనన్న అందరికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలు కూడా అనేక కార్యక్రమాలు యేసు తర్వాత వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. చచ్చిన వారిని ప్రభువులుగా వారు లేపారండి. కుష్ఠవ్యాధి కలిగిన వారిని, కుంటివారిని, మూగవారిని, దెయ్యాలు పట్టిన వారు అనేక వారి జీవితాలు లేవనెత్తే వరకు ఉన్న వారు ఎప్పుడూ కూడా పలుకుతున్న మాట, మమ్మల్ని చూస్తారంట మేము చేసేట్టుగా,
మా వెనకాల దేవుడి శక్తి జరిగిస్తుంది. దేవుడే ఈ కార్యక్రమాలు చేసేవాడుగా అని చెప్పి మరింతగా వారు దేవుడి శక్తి చేత వాడబడుతూ ఉన్నారు. కాబట్టి సోదర, ఈరోజు నీ రాత్రి కాలంలో ప్రభు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. సామర్థ్యం లేని పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరి వద్దకు వెళ్ళాలంటే దేవుని జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా మారాలి. 2వ వృత్తాంతము 20వ అధ్యాయము 12వ వాక్యం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. 20వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకుందాం. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచదు. ఏమి చేయాలో నాకు తోచలేదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చాలు. దేవుడి స్తోత్ర. యెహోషాపాతు జీవితంలో దేవుడు నమ్ముకున్న వాడండి. అతనికి కూడా చాలా సైన్యం ఉంది, సలహా ఇచ్చేవారు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, చాలామంది తన యుద్ధం చేసేవారు కూడా. అయినా ఇతను ఎన్నుకున్న మార్గం ఇక్కడ యెహోవా వద్ద జ్ఞాపకం చేసుకో. దేవా, ఈ సైన్యం యుద్ధం చేయడం శక్తి చాలదు ప్రభా, ఇప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్థం కావట్లా, నీవే నా దిక్కన తండ్రిని యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తాడు. అంటే అర్థం ఏంటి? మాకు సామర్థ్యం లేదయ్యా, మాకు శక్తి లేదయ్యా, వాళ్ళ చూస్తే 4 దిక్కుల్లో కోట్లాది సైన్యం వస్తున్నారు, నేను సరిపోను తండ్రి, శక్తికి మించిన సైన్యముతో పోరాటం వచ్చింది, శక్తి లేని వాడిగా ఉన్నానని చెప్పి ఆ పక్క రాజు ఆ పక్కకి పోలా. దేవుడు స్తోత్రం. ఎక్కడ పోయాడు? స్ట్రైట్గా దేవుడు ముందుకెళ్ళి తన బాధనంతా చెప్తాడో, నీవే నాకు దిక్కు. దేవుడి స్తోత్రం. యుద్ధము చేయలేని వాడి జీవితంలో దేవుడే సామర్థ్యం కలిగించేవాడిగా మారి, తనే సైనికుడిగా దేవుడు మారి, మీరందరూ కాముగా ఉండండిరా, మీరు చేయవలసింది ఒకటే, రాత్రి పగల ప్రార్థన చేయండి, మీరు చేస్తూ ఉండండి, వాళ్ళ సంగతి నేను చూస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా వారు సంగీతంతో దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఒక ప్రాంతంలో యుద్ధం చేస్తే స్థలం ఉంటుంది వాళ్ళకి, అక్కడికి వెళ్ళి తప్పట్లు కొట్టుకుంటూ ప్రార్థించుతూ వెళుతూ ఉండగా తీరాకి వెళ్ళే టయానికి శత్రువులందరూ పడిపోయకున్నారు, శత్రువులందరూ నరకబడి ఉన్నారు. కారణం యుద్ధం ఎవరు చేశారు? దేవుడి మీద ఆనుకుంటే నీ ఆటంకాలతో, నీ సమస్యలతో, నీ అప్పులతో, శక్తికి మించిన భారంతో దేవుని కొరకు ఎంతకాలం మొదలెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు రాజు కూడా సామర్థ్యం లేనివాడిగా ఉండి దేవుడి మీద ఆనుకున్నప్పుడు, ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీవే నాకు శక్తినిచ్చు దేవుడు తండ్రిని దేవుడితో మాట్లాడినప్పుడు సామర్థ్యం కలగజేసే దేవుడు వారి తరపు యుద్ధం చేసేవాడిగా మారి, వారి యుద్ధము చేయకుండానే దేవుడే శత్రు అణిచివేసి నెమ్మది, సంతోషము, సమాధానము దేవుడి శక్తి మీద ఆనుకునే యెహోషాపాతు రాజుకి దేవుడు అనుగ్రహించారు. ఈ రాత్రి కూడా నీకు కూడా 4 దిక్కులు ముయ్యబడి ఉన్నాయా? నీ కళ్ళకు భయం కలుగుతుందా? శక్తికి మించిన భారం కనబడుతూ ఉందా? వాటి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఓడిపోతానని నీకు అర్థమైపోయిందా? అయితే దేవుని జ్ఞాపకం చేసుకోండి, యెహోవాని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు శక్తికి మించిన భారం కలిగి ఉన్నా, నీకు ఓడిపోతాను అటు చూస్తే చాలా సమస్యలు అర్థమైపోయినా, నీ తండ్రి అయిన దేవుని జ్ఞాపకం చేసుకొని యెహోషాపాతు రాజులాగా నేనేమి చేయలేను తండ్రి, శక్తికి మించిన భారం తండ్రి, నీవే నాకు దిక్కని చెప్పి దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ వెళ్ళిపో. నీ శత్రువులతో, నీ బాధలతో, నీ కష్టాలతో దేవుడు యుద్ధం చేసి గెలిచే సామర్థ్యాన్ని దేవుడు మీ అందరికి ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సేవకులుగా మా జీవితాల్లో కూడా మేము పైకి చెప్పుకోగానే చాలా మెంటల్ టెన్షన్తో మేము ఉంటాం. దైవజనమా, ఎక్కడ ఏది జరగాలన్నా, ఎక్కడ ఏది చేయాలన్నా దేవుడి కార్య విషయంలో మాకు చాలా టెన్షన్ పడుతూ ఉంటాం మాట. వ్యక్తిగతంగా దేని గురించి ఆలోచన చేయంగానే దేవుడు పని జరగడానికి, దేవుడు పని కావలసిన సహాయం విషయంలో, ఏర్పాటు విషయంలో 24 గంటలు మా మైండ్ ఏ పని చేస్తున్నా దేవుని నామాన్ని లోపల స్తుతించుకొని, తండ్రి మాకు సహాయం చేయి, నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా,
నీవే మాకు ఆధారం అని తండ్రి అని మా హృదయాలు దేవుడితో మాట్లాడుతూ ఉంటాయి. కానీ పైకి మేము పులుల్లో మీకు కనబడతాం. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దైవజనమ ఒక సావుకుడిగా పైకి మేము నిజంగానే పులుల్లాగా ఉంటాం, అవసరమైతే ప్రాణాలు పెట్టేవారుగా ఉంటాం. కానీ మీ కళ్ళ ముందు ఎప్పుడు మేము కన్నీరు కార్చాం, దేవుడి ముందే కన్నీరు కారుస్తాం. ఎందుకంటే సావుకుడిగా మేము మీకు భరోసా ఇవ్వాలి, మా జీవితాన్ని మీకు ఆదర్శంగా పెట్టాలి, ఆ అనుభూతి మీకు నేర్పించాలి. కానీ మా గుండెలు ఎన్నో రకాలైన బాధలు ఉంటాయి, వ్యక్తుల ద్వారా, మనుషుల ద్వారా, కుటుంబాల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, దేవుడి కోసం ఏదైతే కడదామంటే లోటుపాట్ల ద్వారా, ఎక్కడ చూసినా చిన్న చిన్న ఇబ్బందుల ద్వారా మేము మెంటల్ టెన్షన్ నలిగిపోతూ ఉంటాం. మా హృదయాల మట్టిగా మేము దేవుని ప్రతి నిమిషం కూడా అంటూ ఉంటాం, దేవా నీవు తప్ప మాకు ఎవరున్నారు? అన్నం పెట్టేది నీవే కదా, ఆదరించేది నీవే కదా, ఈ బ్రతికించేది నీవే కదా, నీ పని చేస్తున్నావు, నీవే మాకు సహాయం చేయ తండ్రిని మొదటిగా మేము దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుడి మీద ఆధారపడుతుండగానే తండ్రి సహాయము మా చేతుల్లో పడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడి సహాయము ద్వారానే ఈరోజు అనేక ప్రాంతాల్లో దేవుడు మందిరాలు కట్టబడ్డానికి కానీ, కార్యక్రమాలు కానీ, ఈ భోజనం జరుగు. ఎందుకంటే దైవసనమా, దేవుడి సహాయం లేకపోతే 7 సంవత్సరాల భోజనాలు మనం పెట్టలేవండి. మీరు దేవుడు మనసు మీకు లేకపోతే రారు మీరు. ఎందుకంటే ఎవరు చేస్తాడా పని వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషిని దేవుడు ఆకర్షించుకొని దేవుడు ఆత్మతో నింపి తన పరిచరించుకునే శక్తి ఆయనే కష్టపడుతున్నాడు. మనిషిగా నిలబెట్టిన వాడు నన్నైనా, ప్రతి కార్యక్రమం జరిగించేవాడు దేవుడే, ప్రతి హృదయాన్ని మార్చేవాడు దేవుడే, దేవుడు పని చేయాలి తలం పుట్టించేవాడు దేవుడే, దేవుడు పని ఆగిపోకూడదని సఫలపరిచేవాడు దేవుడే. ఇన్ని సంవత్సరాలు భోజనం జరుగుతున్నాయంటే శ్రమ వెనకాల దేవుడి శక్తి మొదటది ఉంది, ఆ తర్వాత వాడుకున్న బిడ్డల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనం ఎప్పుడూ కూడా మన బలం బట్టి పిరికివారుగా మారక మన సామర్థ్యం ఇచ్చిన కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు కూడా ఎవరు మైండ్ మొదలు పెట్టవలసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకం చేసుకుంటే దైవజనమా, నీకు ఎంత భారం ఉన్నా ఏదో ఒక మార్గం దేవుడు తెలుస్తాం, ఏదో ఒక త్రోవలో దేవుడు సహాయం నీకు అందుతూ ఉంటుంది. నువ్వు దేనికి టెన్షన్ పడుతున్నావో ఆ కార్యక్రమాన్ని దేవుడు ఆయనే పూర్తి చేస్తాడు. దేవుడు స్తోత్రం. దేవుడే జరిగిస్తాడని మనసారా దేవుడే చేస్తాడని మనసారా దేవుడి ముందర అనుమానించగా, దేవుడి ముందర సందేహించక, దేవుడి ముందర అనుమానించక, దేవుడి ముందర సందేహించక, ఆత్మతో దేవుడి కార్యాలే చూడాలి ఓ సోదరా, ఆత్మతో దేవుడి కార్యాలే చూడాలి ఓ సోదరా, ఆత్మతో దేవుడి కార్యాలే చూడాలి ఓ సోదరా, ఆత్మతో దేవుడి కార్యాలే చూడాలి ఓ సోదరా. హల్లెలూయా. ఒక దినాన చాలా శక్తి అంతా కోల్పోయి పైకి లెగలేని పరిస్థితులు అయిపోయి 2 కాళ్ళు కూడా సరిగా పనిచేస్తా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. శనివారం వాక్యం అందించే సమయం అయిపోతుంది, ఇంచుమించు 10 దాటిపోతుంది. మీరు నమ్మాలి ఈ మాట, ఎంత బలమితో నమ్మాలి మీరు. నేను బాత్రూంలో నడవలేక గోడపడి నడిచాను. దేవుడి స్తోత్రం. మెల్లగా పాక్కుంటూ వెళ్ళి బాత్రూంలో ఎడుతున్నా, ప్రభా 10:30 దాటిపోతుంది, అక్కడ వాక్యం అందించాలి, నాకు చూస్తే కాలు రావట్లేదు, శరీరం అంతా కూడా బలహీనమైపోయింది, కీలు పట్టేస్తుంది అని బాత్రూములో ఉండి అక్కడ గోడ పట్టుకొని ఏడుతూ ఉంటే అక్కడ ప్రభన్నాడు, రే పిచ్చోడా నా బలము నీకు దయచేస్తాను. అప్పుడు హల్లెలూయా. నేను అమ్మగారితో అన్నా, ఏంటి ఎలా వాక్యం చెప్పాలి, 1000 మంది ప్రార్థన చెయ్యాలి, నేను చూస్తే
పైకి లెగలేకపోతున్నా, నరాలన్నీ కూడా పట్టేస్తని, బీపీ డౌన్ కింద అయిపోయింది, సముద్రంలో పట్టేస్తానని చెప్పి నడవలేని పరిస్థితుల్లో అంటే అమ్మగారు ఉన్నారు. పిల్లగా అంటారు మీరు, ఏమందా మీరు పిల్లగా అంటారు, అక్కడ మారిపోతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ బాత్రూమ్ నా బాధ ఎవరు చెప్పుకోను, ఈ బాత్రూమ్ గోడ పట్టుకొని అమ్మ అయ్యా అనుకుని నడుచుకుంటూ వెళ్ళి బాత్రూంలో మొహం కొడుక్కొని దేవుడితో, మా ప్రభువా ఈరోజు నీ పని ఉంది కదయ్యా, నీ పని అయిపోయి పడిపోతానులే, దేవుడి స్తోత్రం, నీ పని చేసి తండ్రిగా నీ ప్రభు ప్రవచనాలు బాత్రూంలో మొదలవుతున్నాయి, నా శక్తితో నేను వాడుకుంటాను, మహాబలం అని చెప్పాడండి. ఆ రోజు జనాలకు తుప్పు రేపించాడు దేవుడు. దేవుడి స్తోత్రం. సాయంత్రం 6 గంటల పవర్ పని చేసిన తర్వాత హల్లెలూయా. శక్తి లేనప్పుడు దేవుడి సామర్థ్యం నీ బాడీలోకి వస్తే తుప్పు రేకొడతాడు. నీ బలహీనతలన్నీ కూడా మాయమైపోతాయి, నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి, నువ్వు కుమిలే పరిస్థితి మాయమైపోతుంది. తెలియని బలము, తెలియని శక్తి, తెలియని విజయము దేవుడు మనకిచ్చే సామర్థ్యము కలిగిన తండ్రి నీకు నాకున్న జ్ఞాపకం చేసుకొని ఆయన మన జ్ఞాపకం చేసుకొని దేవుడి స్తోత్రం. శక్తికి మించి భారం కలిగి ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీలాంటి మనిషిని కాదు, నేను పుట్టించిన దేవుని జ్ఞాపకం చేసుకో. ఆయనే నీకు బలము దయచేయవాడు, జ్ఞానము దయచేయవాడు, శక్తిని దయచేయవాడు, ఆయనే జయాన్ని కలగజేయవాడు, సామర్థ్యం కలగజేయవాడు. కనుక ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నా, కన్నీరు పరిస్థితుల్లో ఉన్నా, అప్పుల వంటి బాధల్లో ఉన్నా, 4 దిక్కులు ముయ్యబడుతున్నా, నువ్వు చూడవలసిన, చూపవలసిన మాట నీ తండ్రి దేవుడు మాట. నువ్వు విని ఆయన దగ్గరికి పో. ఆయన దగ్గరికి వెళ్ళి శక్తి లేదయ్యా, బలం లేదు తండ్రి అంటే ఆయన బలం నీకు ఇచ్చబడిగా దేవుడు మారి నీ కుటుంబాన్ని కడతా, నీ జీవితాన్ని కడతా. ఎన్నో సందర్భాల్లో మా జీవితాలు దేవుడి కట్టాడండి. ఎన్నో సందర్భాల్లో బలహీనతల్లో బలపరిచే తండ్రిగా మారాడండి. ఎన్నో సందర్భాలు ఈ కార్యము జరగగలదని చింతించి దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు బాగా జరిగించాడండి. ఎన్నో సందర్భాల్లో సేవలో ఆటంకాలు వచ్చినప్పుడు, దేవుడి ముందు ప్రార్థించినప్పుడు శత్రువు తరిమి కొట్టి దేవుడి కార్యాన్ని దేవుడు జరిగించే సామర్థ్యం ఇచ్చేవాడు. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కూడా దైవజనమా, ఓ గొర్రెలు కాసుకుని దావీదు రాత్రి మనం పరిశీలిద్దాం. చాలా మంది అక్కడ మరి గొలియాత్ అనే వ్యక్తి ఆ దేశంలో కనబడుతూ ఉన్నాడు. అతనికి ఉన్న బలం చాలా గొప్పగా ప్రకటించబడుతూ ఉంది. ఇంచుమించు 27 feet హైట్ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అతని కత్తి మొయ్యాలంటే 15-20 మంది కత్తి మోసే పరిస్థితి. అతను ఎవరు వదిలించి ఓడించే సామర్థ్యం వారికి లేక, వారు చుట్టూ బలమైన సైన్యం ఉన్న, దేవుడు ఆత్మ కలిగిన సౌలు ఉన్న కానీ వారు సామర్థ్యాన్ని వారి వైపు చూసుకున్నారు తప్ప సామర్థ్యం ఇచ్చే దేవుడు నాకంటూ ఉన్నాడు అనే మైండ్లోకి రాలేదండి. దేవుడి స్తోత్రం. మా బలము చాలదు, ఆడు చూస్తే గొప్పగా ఉన్నాడు, మా శక్తి చాలదు, వాడి కత్తెర మంది మోస్తున్నారు చూస్తున్నారు తప్ప సామర్థ్యం ఇచ్చే దేవుని కలిగి ఉన్న ఆయన ముందుకెళదాం అనే ఆలోచన అక్కడ ఉన్న సైన్యానికి రాలేదు, సౌలుకి రాలా. దేవుడి స్తోత్రం. ఈరోజు ఆ దావీదు అన్నలకి భోజనం పట్టుకెళ్తూ ఉంటే పొలం జనం మోగారు. దేవుడి స్తోత్రం. అడిగాడు, ఏంటి ఇంతమంది జనం ఉన్నారంటే, గొలియాతును ఎవరైతే ఓడిస్తారో వాడికి అర్ధరాజ్యాన్ని, సౌలు కుమార్తెను ఎత్తని చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఈడంటాడు దావీదు, అన్న ఎత్తనికి వెళ్తా అంటాడు. నువ్వే అద్దాల మొహం చూసుకున్నావా? ఏమన్నారండి? అద్దాలో మొహం చూసుకున్నావు నీవు అని వాళ్ళకి ఎంటేస్తారు. ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, ఏమంటే ఎంత నువ్వా? ఏడరా నువ్వు? గాలి ఎగిరిపోయా నువ్వు? మేము కుస్తీ చేసి కండ్ల పెంచున్నాం, మేమే వణికిపోతున్నాం, పోబట్గా అన్నారు. దేవుడు స్తోత్రం. చివరికి ఎవడు చెప్పినా వాళ్ళంతా తరివేస్తారు. ఎవరినే చివరికి వీళ్ళ పని అవుతుందని చెప్పి రాజా యుద్ధం చేస్తారని నువ్వేంటి అర్థం చేసేది? ఎప్పుడు అర్థంలో బాగా చూసుకున్నావా అని చెప్పి, రాజా ఒక్కసారి నా మాట వింటావా? చెప్పా. దేవుడు స్తోత్రం. రాజా నేను గొర్రెలు కాస్తాను, ఆ కాసావు, అడవిలో తొలికెళ్ళావు, సింహం మింగుతో కొత్తే దాన్ని చంపినవాడు రాజా. దేవుడు స్తోత్రం. ఏంటో నువ్వా? వినే రాజా, నా మేకలు కాస్తూ ఉంటే, గొర్రెలు కాస్తూ ఎలుగుబంటూ వస్తే, నా గొర్రె పిల్ల పట్టుకుంటే పరిగెత్తి చీల్చిన వాడిని నేనే. దేవుడి స్తోత్రం. నా దేవుని బట్టు పులిని చంపాను.
ఎలుగుబడి చంపాను, ఆడు అని చంపేస్తా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మధ్య పోయింది రాజుకి. నిజమేనా? నిజమే ప్రభా. సరే ఇది ధరించండి రా. రెండది కాలుకు బూట్లు, రక్ష కవసరం, చేతులకు నడలేకపోతున్నారా దేవుడు స్తోత్రం. అంత దూరం పడిపోయి అందరు నవ్వే. రాజా నాకు వచ్చి నేర్చుకుంటా దేవుడు స్తోత్రం. గోలియాతు ఏం చూశాడు? ఈడు చూస్తే అరబుడ్డల్లో కనవాడు అంతే. సరే ఇటు అన్నాడు, నేనేం ఎక్కకున్నావారా అన్న దేవుడు స్తోత్రం. నలిపేత అని చెప్పాడు ఎవరో గోలియాతో. ఏంటాడు? ఈ రోజు నేను నరికి ఎవరిని దావీదు నరికి కాకులకి ఎంత తప్పకూడతాం దేవుడు స్తోత్రం. ఆడికి తర్వాత ఏడు ధైర్యం ఏంటే? ఈడు చూస్తే చిన్న బుడ్డల్లాగా ఉన్నాడు, గాలి తెగి రూపాయలాగా ఉన్నాడు, చేతులు ఏ కత్తి కనబడతలేదు, కాలుకు బూటులు లేవు అని చెప్పి వాడు పెద్ద కత్తి నిలబడుతూ ఉంటే ఈ వెనక మారిపోతాను దేవుడు అందరు నవ్వుతూ ఉంటే అతనికి వచ్చిన విద్య ఒకే ఒక విద్య ఏంటిది? పెట్ల కొట్టడం. చేతిలో పెట్లు కొడతారు కర్ర తిప్పి 5 రాళ్ళు ఎరుకొని వచ్చి అనగా వచ్చాడు దేవుడు స్తోత్రం. దేవుడు ఆత్మ కలిగిన మనిషిగా దావీదు దేవుడు నమ్ముకున్న వాడిగా తన బలం మీద ఆధారపడకుండా, గొలియాతు వైపు చూడకుండా దేవుడి శక్తిని ఆధారం చేసుకొని ఒక్క రాయి తిప్పాడు దేవుడు స్తోత్రం. గిర్రా 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 తిప్పగా ఆ రాయిలే దైవజనం ఇక్కడ తగిన వరకు గొలియాతుకి. ఇక్కడ తగిలితే వెనక్కి పడాలా, కానీ ఎదరికి పడ్డ కారణం దేవుడు కోసం నిలబడిన వారి జీవితానికి దేవుడే చేయబెట్టాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సవాలు చేసి గొలియాతో మాట్లాడుతూ ఉంటే, దేవుని దూషించేవాడిగా మాట్లాడుతూ ఉంటే, దేవుని బూతు మాటలతో మాట్లాడుతూ ఉంటే, సామర్థ్యం కలిగిన వారు దేవుడి మీద అనుకోకుండా పిరికి వారిగా మార్చబడితే దేవుడు కోసం నిలబడి నా సామర్థ్యం నాదిగా నా దేవుడు చెప్పి యుద్ధానికి వచ్చిన వాడు తరపున దేవుడు నిలబడి యుద్ధము దేవుడు చేసి రాజ్యములో పిల్లనే సౌలు కూతుర్ని దేవుడు ఇచ్చాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలు కాసుకునే వాడు జీవితంలో ఇంత సామర్థ్యం ఎలా వచ్చిందో ఆలోచన చెయ్యి. ఎక్కడ కూడా ఆలోచన చెయ్యి. యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడి శక్తిని కోరుకున్నాడు, నువ్వే నాకు ఆధారం అనుకున్నాడు. నాకంటే సామర్థ్యం దేవుడు నమ్ముకుని ఎల్లుబడిగా మారుతున్నప్పుడు పెద్ద పర్వతం వంటి గొలియాతు జీవితాన్ని దేవుడు కొట్టలేదా? ఈ రాత్రి కాలం శక్తికి మించిన భారం నీ కళ్ళ ముందు గొలియాతులో కనబడుతున్నా నీ సామర్థ్యం పక్క పెట్టి దేవుడి సామర్థ్యం జ్ఞాపకం చేసుకొని అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ ఉంటే దేవుడు కొట్టే దెబ్బకే ఆ పర్వతం కనుమరుగైపోతుంది. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య అయిన దైవజనమా, దేవుడు సామర్థ్యం రాత్రి గుర్తించే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుడు నామాన్ని జ్ఞాపకం చేసుకొని నీవే నా సామర్థ్యము తండ్రిని నీ ప్రయత్నం చేసే వ్యక్తిగా మారుతూ ఉంటే నేను వెనకాల పెట్టి దేవుడు ముందుండి నీ తరపు వ్యర్థం చేసేవాడిగా మారి నీ సమస్యలు, నీ బాధలు, నీ రోగాలు, కష్టాలన్నీ కూడా దేవుడు తొలగించి దేవుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదానికి వారసులుగా మీ అందరి జీవితాలు దేవుడు మారుస్తాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాకున్న బలం ఎప్పుడు నన్ను నమ్ముకొని దేవుని ఆధారపడి ఉంటారండి. ఐ యామ్ 0%. మై గాడ్ ఈజ్ హీరో. నేను ఎప్పుడు 0%. సున్నా కానీ దేవుడి స్తోత్రం. ఆ సున్నా పక్క ఎవరు వచ్చారు అప్పుడు 10 తప్పుడు కొడతాం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను కాబట్టి పదం వాడే వ్యక్తిగా ఉంటే జీవితంలో కిందకి వెళ్ళిపోతావు. నా దేవుడు బలం కోరుకున్న వ్యక్తిగా ఉంటే కింద పైకి వచ్చే వ్యక్తిగా మారుతాం. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, నీకు బలము కలగ చేయవాడు ఆయనే, సామర్థ్యము కలగ చేయవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, అన్ని ఆయనే. ఆయన ఉన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరినో జ్ఞాపకం చేసుకోవాలి. ఏ శుభం అప్పం నీకు ఎందుకంటే బాబు దేవుడి స్తోత్రం. దేవుని జ్ఞాపకం చేసుకో, యెహోవాని జ్ఞాపకం చేసుకో. ఆయన బలము మనం కోరుకో, నీ తప్పకుండా దేవుడు నీకు ఇస్తాను. పీకల దాకా అప్పులున్నాయా? ఎవడెత్తాడు చూడబాక దేవుడి స్తోత్రం. యెహోవాని జ్ఞాపకం చేసి బలమి తీర్చుకున్న శక్తి ప్రభు ప్రార్థన చేయి. ఆయనే మార్గాలు తెలిసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావా? దేవుని కోరుకో, బలం కోరుకో. తీర్చే సామర్థ్యం ఈ తండ్రి అంటే ఆయనే నీకు దయచేస్తాడు దేవుడు స్తోత్రం. ఒక దిన మా చేతుల్లో 8 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు చేతులు ఎడుతున్నా 10 పెట్టుకొని. ఏమే ఎప్పుడైనా 10,000 చూసాను నేను అంట దేవుడి స్తోత్రం అంటే మన మొక్కలు చూడాలి. ఇప్పుడు కొన్ని లక్షల తండ్రి ఖర్చు పెడుతుంది.
హల్లెలూయా. ఒకప్పుడు 10,000 రూపాయల చేతుల్లో కొత్త ఇంటిలో కూర్చొని ఏడ్చవద్దరం కూడా మన ముఖాలకి 10,000 రూపాయలు చూసామా? ఈరోజు కొన్ని లక్షల తండ్రి ఖర్చు పెట్టి రుణం నటిస్తున్నాడు దేవుడు. ఎవరిచ్చారు సామర్థ్యం? ఆలోచించు ఒకసారి. 10,000 రూపాయల చేతుల్లో పట్టుకొని సావుకురాలుగా నేను కలిసి ఏడ్చిన దినాలు ఉన్నాయండి. ఈ 10,000 రూపాయలు మా కళ్ళ జీవితాలు చూడాల. కానీ ఈరోజు తండ్రి కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టే రుణభాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆనందిస్తున్నాడు. ఆ తండ్రి ఖర్చు పెడుతున్నాడు. ఈ మహాబలం ఎవరిచ్చారు? ఈ సామర్థ్యం ఎవరిచ్చారు? మాకు వచ్చింది కాదే, మా నాన్న ఇచ్చింది కాదే, నా భార్య ఇచ్చింది కాదే, యెహోవా వల్ల కలిగింది, దేవుడు వల్ల కలిగింది. దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చి తన మందిరాల కొరకు, తన సేవ కొరకు, వేల మంది భోజనాల కొరకు ఈ చేత్తో కొన్ని 1,000 రూపాయలు ఖర్చు పెట్టుతున్నాడు. తన మందిరకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టించబోతున్నాడు. ఇదంతా సామర్థ్యం తండ్రైన దేవుడిదే. దేవుడే నా బలం, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆదర్శం. ఆ తండ్రే నాకు అన్నం పెట్టేవాడు, మా కుటుంబాన్ని పోషించేవాడు, సేవను జరిగించేవాడు, రాబోయే దినాల్లో వాగ్దాన భూమిని కొనిపించేవాడు, మందిరాన్ని కట్టించేవాడు, లక్షల మందికి దీవెనకర సేవ జరిగించేవాడు. ఆయన బలమే, ఆయన శక్తే, ఆయన ఆధారమే. అటువంటి ఆధారకర్త నీ తండ్రి, నా తండ్రి అని యెహోవా దేవుడు మనందరికీ నడిపించడం గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఈ రాత్రి నిన్ను ప్రేమించవచ్చిన బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయా. నెలకొక్క మారు ప్రభా నీ సన్నిధిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రార్థన జరగాలని కోరుకున్నాం. మేము నమ్ముతున్నాం తండ్రి. నేను ప్రార్థించిన వారు వచ్చి వెళ్ళారు, నమ్ముతున్నాను తండ్రి. అలాగే నాయన అనేకమైన వాలంటీర్లుగా ఏర్పరచుకొని ప్రతి వారం వారి కూలి పని వదులుకొని కుటుంబాలు విడిచిపెట్టి ప్రభా నీ పని కొరకు ఒళ్ళుంచి పనిచేస్తున్నారయ్యా. వారిని బట్టి నీకు వందనాలు. ఎందరో ఈ సంఘం బాగుండాలని కన్నీరుతో వేదనతో ప్రార్థించబడలిచ్చావు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి కార్యక్రమాల్లో చేదోడిగిచ్చే నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాదాపు నా తండ్రి 7 సంవత్సరాల సేవా జీవితంలో అంచంచలుగా మీ సేవను పరిచయం అభివృద్ధి పరుచుకుంటూ మీ మాటను బట్టి ఆయా ప్రాంతాల్లో సంఘాలు కట్టబడుతుండగా ప్రతి చోట నీ మందిరాలు కట్టబడే కృప దయచేయబోతున్నావు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు ప్రభా. 29 రోజులు సేవలు పరిచర్యలు అనేక ప్రాంతాల్లో నీ మాటలు అందించే మహాభాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ నెలంతా కూడా కేవలం నీ కృపను బట్టి, నీ బలమును బట్టి సేవ జరిగించవు తండ్రి. రేపుడి కాలమందు నాయనను ఏర్పరచుకున్న యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ యందు తైల బభాషలతమి కులాతమి కంసాభిషేకమారా యెహోషువా నీతో చెప్పిన ప్రతి వాగ్దానమును కూడా నేను నెరవేరుస్తాను కుమారుడా. నీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాను, నీలో నివసిస్తూనే ఉంటాను. లక్షల ప్రజల వద్దకు వస్తారు, అధికారులు వస్తారు. కుమారుడా నీకు ఏది చెప్పానో, ఏ స్థానములో ఉంచనుకున్నానో ఆ స్థానం నిలుపుతాను నిన్ను. లక్షల ప్రజలు నీ వైపు చూస్తారు. తండ్రి నీకు వందనాలు ప్రభా. వాగ్దానకర్తైన దేవా, ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆస్వాదించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి వాలంటీర్ని ఆస్వాదించండి, సంఘ బిడ్డలను ఆస్వాదించండి, బంధుమిత్రులను ఆస్వాదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి రాత్రి కాలమందు నీ పాదాల వద్దకు వచ్చి అనేక పాటలు పాడి నేను స్తుతించి నీ మాటలు ఆలకించి ఉన్నారు తండ్రి. ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. తెల్లవారు అనేక కార్యక్రమాల్లో జరగవలసి ఉంది ప్రభా. చక్కని పొడి వాతావరణం దయచేయండి. మీరే సహాయం చేయి దేవుడు తండ్రి. నీ ఎన్నికలో ఉన్న ప్రజలు నడిపించండి. సాతాన చేతుల్లో ఉండి రాలేని వారిని మీ నామములో కదిలించండి ప్రభా. ప్రతి బంధకాలు విడిపించి అద్భుతమైన సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం,
సిలువ రక్తమే జయం, అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం వచ్చిన వారికి, అన్ని సంఘాలకి, ప్రతి ఒక్కరికి దేవుడు తోడే నిలిచిన గాక. అందరూ లేచి నిలబడదాం.